హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను బీవీఆర్ రావుని. ప్రభుత్వం మాది, ఆఫీసులకు రాకండి అంటూ దౌర్జన్యం చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు. అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేత విజయశేఖర్ రెడ్డి అరాచకాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఎంపీడీఓ కార్యాలయంలోకి ప్రవేశించి అధికారులపై దౌర్జన్యం చేశారు. ఎంపీడీఓను దుర్భాషలాడుతూ బెదిరింపులు. ఆఫీసులకు రావద్దని వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులకు హుకుం జారీ చేశారట. ఇది నందలూరులో చోటు చేసుకుంది. రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. చివరకు అధికారులు మండల ఉపాధ్యక్షుడిని కూడా ఆఫీసులకు రావద్దంటూ హుకుం జారీ చేసే స్థితికి చేరాయి. ప్రభుత్వం తమదని, ఆఫీసులకు రావద్దంటూ అధికారులను, ఇతర నేతలను అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత బెదిరించే స్థాయికి దిగజారడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అసలు జరిగింది ఏంటంటే, నందలూరు ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి మండల పరిషత్ అధికారులతో పలు ప్రజా సమస్యలపై చర్చించడానికి అధికారులతో సమావేశమయ్యారు. ఎంపీపీతో పాటు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నాయనపల్లి అనుదీప్, పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇదే సమయంలో టీడీపీ నాయకుడు విజయశేఖర్ రెడ్డి తన అనుచరులతో ఎంపీడీఓ కార్యాలయంలోకి ప్రవేశించారు. వస్తూనే ఎంపీడీఓను దుర్భాషలాడుతూ బెదిరింపులకు దిగాడట. ప్రభుత్వం తమది కనుక ఇక్కడెవరూ సమావేశాలు పెట్టడానికి వీల్లేదని, కార్యాలయంలో ఎవరూ ఉండొద్దంటూ హుకుం జారీ చేశారు. అక్కడే ఉన్న మండల ఉపాధ్యక్షుడు నాయనపల్లి అనుదీప్ అడ్డుకోబోగా, నువ్వసలు ఈ కార్యాలయంలోకి రావద్దంటూ దౌర్జన్యం చేశారట. ఇలా చెప్పడానికి నీవెవరని, నీకేమి సంబంధమని విజయశేఖర్ రెడ్డిని అనుదీప్ గట్టిగా నిలదీశాడు. దీంతో విజయశేఖర్ రెడ్డి తన అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున రగడ సృష్టించాడు. అధికారులు, వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రజాప్రతినిధులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేయడంతో టీడీపీ నేత అనుచరులు బయటకు వచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. విజయశేఖర్ రెడ్డి మండల పరిషత్ కార్యాలయంలో అధికారుల పట్ల వ్యవహరించిన తీరు సిగ్గుచేటుగా ఉందని మండల ఉపాధ్యక్షుడు నాయనపల్లి అనుదీప్ అంటున్నారు. మండల ప్రజాపరిషత్కు ఏమాత్రం సంబంధం లేని టీడీపీ నేత అధికారులను దుర్భాషలాడటం టీడీపీ అరాచకాలకు అద్దం పడుతోందన్నారు. తమకు రక్షణ లేదని, తమను కూడా బెదిరించారని, అయినా బెదిరేది లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా తెలుసుకోండి టీడీపీ నాయకులారా, ఇప్పుడు మీ టైం ఉందని మీరు బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. మొన్న కర్నూలు ప్రాంతంలో ఒక సంఘటన చూశాం. ఇలాగే తెలుగుదేశం వాళ్ళు బెదిరిస్తున్నారని ఒక వైసీపీ కార్యకర్త తెగించి ఒక తెలుగుదేశం నాయకుని చంపేసి పారిపోయాడు. చూశారు కదా. ఏదైనా తిరగబడ్డం మొదలు పెడితే కష్టమవుతుంది. ఈ దౌర్జన్యాలు ఇవన్నీ మానుకోండి ప్లీజ్. నాయకులు కూడా మీరు చెప్పండి. అయిపోయింది, మీరు గెలిచారు, అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ప్రజలకు ఎలా సేవ చేయాలి, ఏమిటి అన్నది మీరు దాని మీద ఫోకస్ పెట్టండి. సో అంతే తప్ప విపక్ష కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చేయడం, వాళ్ళని కొట్టడం, అవి చేయడం, సో ఇది పద్ధతి కాదు. కాస్త అధికారంలో ఉన్న వాళ్ళు తెలుసుకోండి ప్లీజ్.